సో చాలామంది వచ్చేసి సింగపూర్‌లో జరిగే జాబ్ స్కామ్స్ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ అని అడుగుతున్నారు నాకు. సో జాబ్స్ అనేవి చాలా రకాలుగా స్కామ్స్ జరుగుతున్నాయి బ్రదర్. సో మీరు ఎవరైనా ఏజెంట్ వచ్చేసి మీకు ఎస్ పాస్ ఇప్పిస్తాం, లేకపోతే ఎంప్లాయ్‌మెంట్ పాస్ ఇప్పిస్తాం, ఆ వర్క్ పర్మిట్ ఇప్పిస్తాం అంటే సో ఫస్ట్ మీరు ఆ వర్క్ పర్మిట్ ఏంటి, ఎస్ పాస్ అంటే ఏంటి, ఎంప్లాయ్‌మెంట్ పాస్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా ఉండాలి. సో వర్క్ పర్మిట్ అంటే అన్‌స్కిల్డ్ వర్కర్స్‌కి ఇచ్చే పాస్ అనమాట. అంటే మీ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ కానీ లేకపోతే హోమ్ మేడ్ కానీ చిన్న చిన్న గ్రౌండ్ వర్క్ చేసేటవన్నీ వర్క్ పర్మిట్ కిందకి వస్తాయి. ఎస్ పాస్ అంటే మిడ్ లెవెల్ టెక్నికల్ జాబ్స్ అనమాట. ఓకే, మీ శాలరీ మోర్ దెన్ 3500 లోపల ఉంటే ఖచ్చితంగా అది వచ్చేసి ఎస్ పాస్ అనమాట. ఐటీ టెక్నీషియన్స్ కానీ లేకపోతే ఎవరికైతే ఆ డిగ్రీ ఉంటే డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఏ జాబ్ అప్లై చేస్తామో దాన్ని ఎస్ పాస్ అంటారు అనమాట. ఓకే, ఎంప్లాయ్మెంట్ పాస్ అంటే మీ శాలరీ మోర్ దెన్ 5500 సింగపూర్ డాలర్స్ అంటే మినిమం 5500 టు దానిపైన ఆ శాలరీ రేంజ్ లో ఉండేది ఎంప్లాయ్మెంట్ పాస్ అంటారు అనమాట. అది కాకుండా ఏ కంపెనీ మిమ్మల్ని ప్రాపర్ ఇంటర్వ్యూ చేయకుండా తీసుకోరనమాట. అది కూడా మీరు చాలా ఆలోచించాల్సిన విషయం అనమాట. మీకు ఒక ప్రాపర్ ఇంటర్వ్యూ లేకుండా, లేకపోతే ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా, మీ స్కిల్ చెక్ చేయకుండా ఒక కంపెనీ మీకు ఇస్తున్నారంటే అది ఒకటికి 10 సార్లు మీరు ఆలోచించి డబ్బులు కట్టాలి. ఓకే, సో వన్ మోర్ థింగ్, మీరు డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకుంటామంటే అది కలే. ఓకే, సో డబ్బులు కట్టి మీకు ఎవరే కానీ మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయరు. అది 100% మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.